అంటే మీలాంటి అపార చాణక్యులు, రాజకీయ మేధావులు, రాజకీయ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులు గూడా కేసీఆర్ గారు గతంలో హామీలిచ్చి విస్మరించారు గాబట్టి, ఈ ప్రభుత్వం గూడా అట్లా చేయడంలో తప్పు లేదు అనడంలో ఎంతవరకు కరెక్ట్ సార్? తప్పు లేదు అనడం. ఇది ప్రజలను మోసం చేయడమే. హ్మ్. కానీ ఏది ఇక్కడ శిక్ష లేదు కదా. శిక్ష ఎప్పుడు బ్యాలెట్ మీదనే. అవును. కేసీఆర్కు శిక్ష వేసిండు కదా. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్కు రేపు ఏమవుతుంది? 4 సంవత్సరాల తర్వాత చూద్దాం, హ్మ్. 3 సంవత్సరాల 10 నెలల తర్వాత చూద్దాం. అవును. స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రం ఈ హామీలకు దానికి సంబంధం ఉండదు. ఎప్పుడు స్థానిక సంస్థల రిజల్ట్ పవర్ ఏ పార్టీ ఉంటే దానికి ఫేవర్ వస్తాయి. అది ఎప్పుడు obviously. చూసినా అవును. ఆ ఎన్నికల ప్రభావం జనరల్ ఎలక్షన్ లో ఉండయి. హ్మ్. మనం పలుసార్లు చెప్పినాం. అవును. అవును. యూపీలో ఏమైంది? పోటీ చేయకపోతే మళ్ళా మాయావతి పవర్కి వచ్చింది. జయలలిత అక్కడ కరుణానిధి అప్పుడు పోటీ చేయకపోతే పవర్కి వచ్చింది. ఇక్కడ రామారావు గారు 87లో 300 సంస్థలు 1096 ఎంపీపీలు చేసి బీసీలకు రిజర్వేషన్ చేస్తే మళ్ళీ 89లో తన ఓడిపోతే ప్రభుత్వం పోయింది. అట్లే మొన్న జగన్మోహన్ రెడ్డి గారికి 90% పైన వచ్చి ఒక 2 మున్సిపాలిటీలు వచ్చినా కూడా ఏదైతుందో 11 స్థానాలు వచ్చే ప్రతిపక్ష ఉదరాలే జగన్ కు. ఇట్లా చూస్తా ఉంటే మొన్న కేసీఆర్ కు 30 జిల్లా పరిషత్తులు వచ్చినాయి కదా, అసెంబ్లీ రాలే కదా. ఇందుకోసం ఏదైతుందో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధం లేదు. అయినా కేసీఆర్ గారికి నిజంగానే ఎంత విశ్వాసం ఉంటే ప్రజలకు వస్తే ప్రజలు కాంగ్రెస్ వాళ్ళని కొట్టేటట్టు ఉంటుంది అంటుంది. బ్యాలెట్ ఉంది కదన్నా, 2 ఎమ్మెల్సీలు ఉన్నాయి. గతంలో నువ్వు పోటీ చేసింది, అలాగే గ్రాడ్యుయేట్ కలిసి పోటీ చేసినావు. లోకల్ బాడీ ఉంది నీకు. ఇప్పుడున్న లోకల్ బాడీ నీకే మెజార్టీ కదా. అన్ని జిల్లా పరిషత్తులు నీకే ఉన్నాయి కదా. కమాన్ ఎన్ని వస్తాయో చూద్దాం. సింగిల్ జడ్పీటీ జిల్లా పరిషత్ రాదు. ఛాలెంజ్ చెప్తున్నా. మోర్ దాన్ 80% లోకల్ బాడీలో మున్సిపాలిటీలు కానీ, కార్పొరేషన్స్ కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జిల్లా పరిషత్తులు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు ద పవర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. అంత ఛాలెంజ్ గా, అంత కాన్ఫిడెన్షియల్ ఎట్లా అని అంటే ఇదివరకు ప్రూవ్ చూస్తుంది సార్. పక్క రాష్ట్రాల్లో, ఈ రాష్ట్రాల్లో ఎప్పుడు కానీ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రభుత్వానికి, పవర్ పార్టీకి వ్యతిరేకంగా రాలే. ఈ స్థానిక సంస్థల ఎన్నికలు స్వీప్ చేసి కూడా ఇమ్మీడియట్ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తు ఓడిపోయినరు. అట్లా రామారావు గారు కానీ, ఇప్పుడు కేసీఆర్ గారు కానీ, అక్కడ జగన్ గారు కానీ, ఇది రిజల్ట్. గతంలో ఉన్న ట్రాక్ ప్రకారం చెప్తున్నా. రేపు జరగబోయేది అదే అనేది నాకు పక్క రాష్ట్రాలైనా. ఇంకొక వైపు ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఉదాహరణకు దానం నాగేందర్ లాంటి వాళ్ళు కావచ్చు, మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, పోచారం శ్రీనివాస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పార్టీలోనే ఉన్న రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, కేసీఆర్కి ఫేవర్గా మాట్లాడడం, జనాలు కేసీఆర్ని మెచ్చుకుంటున్నారు, మమ్మల్ని తిడుతున్నారు, మేము ఇచ్చిన హామీలు ఇవ్వలే కాబట్టి తిడుతున్నారని ఆ పార్టీ నాయకులే చెప్పడం. ఇటు ఇంకొక పక్కేమో కేసీఆర్ గారు గట్టి కొడతా, నేను పరిణామాలు మారబోతున్నాయి, రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి మనం కాబోతున్నాం అని మాట్లాడడం. అంటే ఇది దేనికి సంకేతాలు, దేనికి దారితీసే అవకాశాలు? కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ బాగుంటుంది. ఎవరెవరు ముఖ్యమంత్రుల మీద కూడా ఈ రాష్ట్రంలో 78 నుంచి 83 వరకు 4 ముఖ్యమంత్రులు మారారు. చెన్నారెడ్డి, అంజిరెడ్డి, వెంకటరామరెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. 89, 90 వరకు చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి. సో ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది. ఆయన చేసిన మంచి పని వాళ్ళు ఒక సందర్భంలో మనం ఎంతో ఒక హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ బయట ఎక్కడైతున్నదో అక్కడ అది మంచిది అంటే దాన్నే హైలైట్ చేస్తాం. తప్పులేదు. మంచి పని ఎవరు చేసినా మెచ్చుకునే వాళ్ళు తప్పులేదు. వాళ్ళు మెచ్చుకున్నారు. దాన్ని ఏదైతుందో కాంగ్రెస్ లో అసమ్మతి కింద కౌంట్ చేయొద్దు. ఇది ప్రాంతీయ పార్టీ కాదు. ఉన్న పాలసీని కరెక్ట్ అని ఒప్పుకున్నారు. దాంట్లో ఏం అనుమానం లేదు, దాంట్లో తప్పు లేదు. దానికి ఏదైతుందో వాళ్ళే అసంతృప్తిగా ఉన్నారు, మళ్ళీ మాదికి వస్తారు, రాజగోపాల్ రెడ్డి కుంపటి పెడతారు అనేది. మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేమని స్వయంగా సొంత పార్టీ నాయకులు ఒప్పుకున్నట్టే కదా. అట్లయితే ముఖ్యమంత్రి గారు చెప్తుంది కదా. ఇదే వ్యతిరేకత వీళ్ళకి ప్లస్ పాయింట్ అవుతుంది కదా బీఆర్ఎస్ వాళ్ళకి. అది ఎలక్షన్ సార్, అసెంబ్లీ ఎలక్షన్ బ్యాలెట్. వ్యతిరేకత వచ్చిందా లేదా అనేది అవుతుందో అసెంబ్లీ రేపు 3 సంవత్సరాల 10 నెలలు. ఒక ఉల్లిగడ్డల రేట్ తోటి అవుతుందో ఢిల్లీలో 15 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్, షీలా దీక్షిత్ కంటిన్యూ 15 years ఆమె చీఫ్ మినిస్టర్ ఉన్నది. 3 సార్లు కాంగ్రెస్ వచ్చింది, తర్వాతనే ఆప్ అధికారంకి వచ్చింది. ఆప్ 3 సార్లు వచ్చింది. ఒక ఉల్లిగడ్డలతోటి ఆ రోజు ఢిల్లీ ఎలక్షన్ ఓడిపోయింది, ఢిల్లీ అసెంబ్లీ. సో అందుకోసం ఏమవుతుందో చిన్న నస్బందీ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ తోటి దేశంలో ఇందిరాగాంధీ రూట్ అవుట్ అయింది 77లో ఎమర్జెన్సీ తర్వాత. 85కి 85 ఓడిపోయి ఆమె కొడుకు సంజయ్ గాంధీ ఓడిపోయారు యూపీలో. 9 రాష్ట్రాల్లో 2 సీట్లు వచ్చినాయి. గుజరాత్ లో అహ్మద్ పటేల్, మధ్యప్రదేశ్ లో అర్జున్, మన ఈయన పేరేంటి, మన కమల్నాథ్ గారు అని చెందారు. తర్వాత చీఫ్ మినిస్టర్ కూడా అయ్యారు చూడండి. అతను ఏదైతుందో 2 సీట్లు గెలిచినాయి. 9 రాష్ట్రాలు రూట్ అవుట్ అయిపోయింది.
తో ప్రజలు ఏదైతుందో అల్టిమేట్గా తీర్పిస్తారు. అవును. నువ్వు గాండ్రిస్తానో కొట్టుడు కొడతా అంటానో ఇది మల్ల యుద్ధం కాదు, ప్రజాక్షేత్రంలో నిన్ను కొట్టుడు కొట్టిండ్రు. ఈ పిట్టల దూరం ముచ్చట్లు వద్దు. నువ్వు రేపు రాబోయే ఎన్నికల్లో నోటిఫికేషన్ ఉంది, ఇంకా నామినేషన్ స్టార్ట్ కాలేదు. కౌన్సిల్ కొట్టాడు, మార్చిలో పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్ని దాంట్లో కొట్టాడు. ప్రజలు నీ వైపు ఉన్నారు కదా, దాంట్లో తేలిపోతుంది కదా. నీకు నిజంగానే ధైర్యము కాన్ఫిడెన్స్ ఉంటే ఛాలెంజ్ అయ్యి, నేను రెఫరెండం అడుగుతున్నా, దీంట్లో నేను గెలవపోయేది ఉంటే పార్టీ మూసేసుకుంటా, నేను గెలిస్తే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు ఫ్రెష్ గా పోతారా, రెఫరెండం కింద తీసుకుంటావా అని ఛాలెంజ్ అయ్యి నువ్వు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే రైట్, యాక్సెప్ట్ అయిపోతే నువ్వు హీరో అవుతావు, అంతే కదా. అది ఛాలెంజ్ అయ్యి. రాబోయేది ప్రజాక్షేత్రము. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ప్రతి ఓటరు ఓటేస్తాడు. దాంట్లో నువ్వు తెలుసుకోమని చెప్తున్నా. అంతేకాని ఈ బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వడం, ఈ పబ్లిక్ మీటింగ్లతో గాంధీతోటి ఏంది? నిజంగానే ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు విస్మరించి అమలు చేయకపోతే హౌస్ ద్వారా కొట్లాడు, ఎక్స్పోజ్ చేసి నీ పార్టీ స్ట్రెంత్ ను పెంచుకుంటు. వేల సంవత్సరాలు రికార్డెడ్ గా ఉంటుంది నీ పబ్లిక్ మీటింగ్ మాటలు, రికార్డెడ్ గా ఉంటాయి. అది అఫీషియల్ అసెంబ్లీ లైబ్రరీలో ఉంటుంది, చరిత్రలో ఉంటుంది. పబ్లిక్ మీటింగ్ లో గాంధించుడు కాదు, ఫామ్ హౌస్ నుండి గాంధించుడు కాదు. హౌస్ కు రా, హౌస్ లో ఫేస్ చేయి. నీవేంటి వాళ్ళేంటి అక్కడ తెలుసుకో. నువ్వు అమలు చేసినవా, వాళ్ళు అమలు చేసినవా.